నంద్యాల జిల్లా అభివృద్ధి మీద మంత్రులు ఫోకస్ పెట్టారు. ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి కూర్చొని డిస్కషన్ చేశారు. ఈ అభివృద్ధిని ఎలా తీసుకెళ్తున్నారు ఏంటనే అంశం మీద మనతో మాట్లాడి మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. సార్ చెప్పండి, నంద్యాల అభివృద్ధి కోసం ఎలాంటి వ్యూహాలతో పోతున్నారు? ఈ రోజు జరిగిన చర్చ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను. నంద్యాల అభివృద్ధి జరగాల, మన ప్రాంతం ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు, వాళ్లకు ధన్యవాదాలు తెలియాలా. కాబట్టి ముఖ్యంగా నీటి సమస్య ఇప్పుడు ఈ సీజన్లో చల్లగా ఉండాలి వాతావరణం. ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఈ రకంగా ఉంది. వాతావరణం ఎందుకు మార్పులు జరిగింది అది దేవుని తెలియని చేతులు లేదు. ఏదేమైనా సమ్మర్ సోసాకి ముఖ్యంగా నేను ప్రామిస్ చేశాను, నీటి ఎద్దడిని నంద్యాల ప్రాంతంలో లేకుండా చేయాలా, నీళ్లు కావాలా. ఉండే సమస్య పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది, అది కూడా సేకరించి 300 ఎకరాలు ఉంటే చెరువులు నీళ్లు నిల్వలు చేసుకొని ఉంటుంది. మనకు బాధ లేదు. ఇప్పుడు గ్రావిటీ నీళ్ళు వస్తూ ఉన్నాయి, తెలుగు గంగ నుంచి వస్తూ ఉన్నాయి, మనకు నది వెలుగొండ నుంచి. ఈ ప్రాంతంలో తక్కువ పడితే ఇక్కడ గోర్కల్ నుంచి తీసుకుందాం, దగ్గర అవుతుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ గోర్కల్ నుంచి కూడా తీసుకోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. గోర్కల్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇస్తే ఇక్కడ వెంకటేశ్వరపురము, అదేవిధంగా మన ఇది ఉన్మాలపురము, ఈ ప్రాంతం బొగ్గులైన వాళ్ళకి దగ్గర అవుతుంది. మళ్ళీ ఈ పైప్ లైన్ తీసుకురావడం, పాలు కొట్టడం, రోడ్లు పట్టుకోవడం, ఇండ్లు పగలు కొట్టడం ఇబ్బంది అవుతుందని ఇంటి నుంచి తీసుకుని క్లియర్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. అది భవిష్యత్తులో ఆ కార్యక్రమం చేపడతాం. ఇంకా మాకు అంటాడు తర్వాత అదే వస్తే మనకు కొంతవరకు నీటిని మనకు దాదాపు రోజుకు 338 లక్షల లీటర్ల నీళ్లు కావాలి. ఇప్పుడు ఉండేది ఇస్తున్నాం. మనకు దాదాపుగా 50-60 లక్షల లీటర్లు నీళ్లు కావాలి ప్రతిరోజు, మిలియన్ లీటర్లు. కాబట్టి దానికి ప్లాన్ ఇస్తూ ఉన్నాం. అది గతంలో నేను చేసా 24 సంవత్సరాల తర్వాత, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత నాకు ప్రజల అవకాశం కలిగితే అది ముందు చేయవలసిన అవసరం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాను. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా చెప్తుంది, కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయం కూర్చివేసే కార్యక్రమం శ్రీకారం చుట్టినారు. పార్టీ కార్యాలయం ఎవరిది సెలవు? జగన్దే, మన ఆయనదే, ఎవరి ప్రజలదే. ప్రజాస్థానంలో ఇష్టం భవనాలు కడతావా? ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రభుత్వ స్థలంలో కట్టాము. ఏమైనా ప్లాన్ అప్రూవల్ ఉంది ఏడన్నా ఒక్కదానికన్నా? ప్రజలకు ప్లాన్ లేకపోతే పగలు కొడుతున్నాము, రోడ్డు వినంటే పగలు కొడుతూ ఉన్నాము. వ్యాపారాలు రోడ్ల మీద పెట్టుకుని అమ్మితే పేద ప్రజలు, అది దళితులు సాయిబుల్లో వాళ్ళకి కొడుతూ ఉన్నాము. అలాంటిది వదిలేసి నీవు సొంతంగా నీ పార్టీ కోసం కట్టుకుంటావా? దానికి అప్రూవల్ ఉండాలా, స్థలం అమ్మాలా? ఏమయ్యా అంత దుర్మార్గం? దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అది గవర్నమెంట్ ఆఫీసులకు ఇంకో దానికి ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలం ఎవరు కొట్టమన్నారు? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను, అయితే 40% ఓటు పర్సెంటేజ్ వచ్చింది. కార్యకర్తల కోసం ప్రజల కోసం ఉండాలని నిర్ణయం తీసుకున్న జగన్ అని ఒక వార్త బయటకు వచ్చింది. ఇంతకుముందు మనకు గ్యాప్ అదే 40% మనకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన 40% అంటే ఎంత పెద్దది అన్నాడు. మాకు 40% చాలా తక్కువ, ఏముంది మాకు 50% దాటినారు అన్నారు. ఇప్పుడు ఎన్డీఏ చూసుకుంటే దాదాపు 57-58% ఓట్లు వచ్చినాయి ఎన్డీఏకు. మనం నీకెన్ని వచ్చినా 40 వచ్చినాయి, ఇంకా తక్కువనే వచ్చాయి. సరే నువ్వేమన్నావు? నేను హిమాలయాలు పోవాలనుకునే, మంచి పని చల్లగా ఉంటుంది, ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి అన్ని పోయి ధ్యానం చేసుకుంటే మంచిది పార్టీ వదిలేసి. కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి, ఈయన మనస్తత్వం ఎట్లా ఉంది, ఈయన ఎలాంటి వాడు, ఏమి కథ, భవిష్యత్తులో ఉన్నాడు, ఎప్పుడో ఒకసారి రాజకీయాలు మానుకుంటాడు, ఇలా కొప్పలు మునిగిపోతాయి. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకొని చేసుకుని అభివృద్ధి కోసం మనం పాటుపడదాం, అందరూ కూడా మాకు సహకరించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కి లెటర్ ఇచ్చారు కదా, దీన్ని ఎట్లా చూడాలి? ఎవడు పిచ్చోడు అంటారు. ఇంతకుముందు కూడా 26 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా 294లో మనం ఇవ్వలే. ఎవరికి? జనార్దన్ రెడ్డి అడిగాడు. ఎట్లా ఇస్తాము? 10% మినిమం అన్న ఉండాలా. మనకు హైదరాబాద్ క్యాప్చర్ చేస్తాం. మనం ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు 294 మందిలో 28 మంది 29 మంది రావాలా, 26 మంది వచ్చారు. ప్రత్యేక హోదా వేయలే. చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదా అంటే ఆయనకు వచ్చి ఉన్నారు, మెంబర్ ఉన్నారుగా 23 మంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇచ్చినారు. ఆ రోజు నువ్వేమన్నావు? నేను అనుకుంటే 500 మంది తీసేసి నీకు ప్రత్యేక హోదా ఉండదు అన్నావు. నీకు ఎట్లా వస్తుందా? ఇంగితము చదువుకున్నామంటాడో ఏం చదివినావు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోవాలి కదా. 10 మందికి 11 మందికి ప్రత్యేక హోదా ఇస్తారా? ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. స్పీకర్ రాయడానికి పోయి స్పీకర్ దగ్గర పోయి అర్థించిపోయి స్పీకర్ ఏమంటాడు? ఆయన సమాధానం చెప్తాడు కదా, అయిన పాత్రుడు ఆయన దగ్గర పోయి పెడితే ఆయన చెప్తాడు, కరెక్ట్ సమాధానం చెప్తాడు. ఇవ్వాలన వద్దు, అది పిచ్చి ఆలోచన అంటాడు. ఆలోచన చేయకూడదు. లేని రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫైనల్గా ఈ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచు? అభివృద్ధిని కాదు, ఇప్పుడు మాట్లాడింది అభివృద్ధినే కదా. జిల్లా కమెంట్స్ ఉన్నప్పుడు గుండ్రేవుల గురించి మాట్లాడినారు, వేదావతిని గురించి మాట్లాడారు. ఇప్పుడు అలుగునూరు బ్యాలెన్సింగ్ ద్వారా ఆనకట్టనే కట్టలేదు, చెడిపోయింది అది, దాని గురించి మాట్లాడాము. వాటర్ షింక్ అయిపోతూ ఉంది గోర్కల్లో, దాని గురించి పట్టించుకోవాలి 5 ఏళ్ళు. ఇవన్నీ సమర్థవంతంగా చేయాలా.
ఇప్పుడు కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లా నంద్యాల జిల్లా. ఇక్కడ 4 కాలువలు ఉన్నాయి, మీకు ఫారెస్ట్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, బేతంచెల కానీ బనగనపల్లి కానీ, మనకు పెద్ద పెద్ద స్పీకర్ ఇంగ్లీష్ ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత జిల్లా, మన రాయలసీమలోనే ఇది ఒక ఇంపార్టెంట్ డిస్టిక్ ఇది. కాబట్టి ఈ డిస్టిక్ గురించి మన అభివృద్ధి చెందాలి, మన ప్రాంతం కావాలా. మన ప్రాంతంలో వ్యవసాయం పెరిగింది, ఇప్పుడు బాగా తిరుగుగా వచ్చిన తర్వాత ఇంకా రావాలా. రాష్ట్ర జీడిపి పెంచాలి కదా మనం. కాబట్టి రాష్ట్రంలో అవసరం ఉన్నాయి గవర్నర్లు అభివృద్ధిని కాంక్షించాలా, సంపాదన కూడా చూడాలి. ఈ 13.5 లక్షల కోట్లకు అప్పుకు వడ్డీ ఒడగట్టాలా, తీసుకొచ్చినాడు, ఏం చేసినాడు? ఎన్ఎండి ఫర్ కూడా చెప్తున్నారు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాము. జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు పోవడమే మంచిది, అతను ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, కావాలని అడగడం అనేటువంటిది పిచ్చితనం అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.